తిరుమల తిరుపతి దేవస్థానం, వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ అక్రాస్ ది వరల్డ్. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడి ఆలయ నిర్మాణ శైలితో పాటు దైవభక్తి ఎంతో మందిని ఆకర్షిస్తుంటుంది. భక్తులకు ఇక్కడ అందించే తిరుపతి లడ్డుకి ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు దైవ ప్రసాదంగా అందరూ ఈ లడ్డూని పరిగణిస్తారు. ఎవరైనా తిరుపతి వెళ్ళొస్తే ప్రసాదం గురించే మొదట అడుగుతూ ఉంటారు. అంతలా ప్రాచుర్యం పొందిన ఈ లడ్డూ ప్రసాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన కామెంట్స్ చేశారు. లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలుస్తోందన్న వార్తలు సంచలనంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపణ చేశారు. వైసీపీ హయాంలో సంస్థలన్నిటినీ భ్రష్టు పట్టించారని గత కాలంగా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అత్యంత పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానాన్ని కూడా వదల్లేదని ఆయన కామెంట్స్ దుమారానికి దారితీశాయి. తెలుగుదేశం నాయకులు దీనికి అనుబంధంగా ఒక రిపోర్టును కూడా రిలీజ్ చేశారు. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ టెస్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఆ శాంపిల్లో జంతు సంబంధ పదార్థాలు ఉన్నాయని, నెయ్యి కల్తీ జరిగిందని ఆ రిపోర్ట్లో ఉంది. అయితే ఇది ఖచ్చితంగా తిరుపతి లడ్డూ గురించేనని ఎన్డీడీబీ డైరెక్ట్గా ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ చాలామంది తిరుపతి లడ్డూ గురించేనని అభిప్రాయపడుతున్నారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా అవినీతి జరిగిందనే దాంట్లో కొంతైనా వాస్తవం ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు తిరుమల దేవస్థానానికి నెయ్యి అందించిన కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థను కాదని, కేవలం చౌకగా 320 రూపాయలకే కిలో నెయ్యి అని చెప్పి అక్రమాలకు తెరతీసినట్లుగా కనిపిస్తోంది. ఎన్నో కోట్ల మంది తన ఆరాధ్య దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ అపవిత్ర కార్యక్రమాలకు పూనుకోవడం అనేది హేయమైన చర్య. జగన్ ఒక క్రిస్టియన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి దాదాపు 5 ఏళ్ల వరకు హిందూ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు చాలా తక్కువ. క్రిస్టియానిటీని ప్రోత్సహించేలా ఆయన అనేక ప్రయత్నాలు చేశారన్నది చేదు నిజం. అయితే రాజ్యానికి అధికార మతం ఉండకూడదన్న రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కినట్టు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. భక్తులకు పంపిణీ చేసే దైవ ప్రసాదంలో పంది, గొడ్డు మాంసం కలపడం అనేది మెజారిటీ హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా స్పందించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానిజాలు తేలేందుకు విచారణను వేగవంతం చేసి బాధ్యులను తీవ్రంగా శిక్షించాలనేది చాలామంది అభిప్రాయం. అయితే ఇక్కడ మరో వైసీపీ వాదన మరోలా ఉంది. దీనిపై మాజీ సీఎం జగన్ స్పందిస్తూ శాంపిల్ను జూలై 12న తీసుకొని 17న పంపిస్తే జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. 2 నెలల తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడడం అనేది చంద్రబాబు స్ట్రాటజీయేనని జగన్ ఆరోపిస్తున్నారు. కావాలనే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక రోబస్ట్ మెకానిజం ఉందని, తిరుమలకు సరఫరా చేసే పదార్థాలకు సంబంధించి ప్రతి 6 నెలలకోసారి అక్కడ టెండర్లు పడతారని చెబుతున్నారు. అంతేకాకుండా నేషనల్ అక్రిడేషన్ బ్యూరో నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 3 శాంపిల్స్ని టెస్ట్ చేస్తారు. కాబట్టి ఇంత లెంతీ ప్రాసెస్ ఉన్న దగ్గర కేవలం టెస్టుల కోసం పంపిన శాంపిల్స్లో కొన్ని ఫెయిల్ అవ్వడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇలా సాధారణంగా జరిగే అంశాల్లో ఏవో ఉన్నాయని, అనవసరంగా మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నమే తప్పితే వేరే ఏమీ లేదని జగన్ అంటున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలనేది చంద్రబాబు ప్రయత్నంగా ఆయన భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం వైసీపీ కూటమి శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.